హరి ఓం. గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः सीदसादनं प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीरामवित्र्यवतु गणेशाय नमः सरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरि ओम. शक्तित्रयी वेदमाता सर्वदैव स्वरूपिणी सत्यधर्मस्वरूपा च पातु नः सर्वदा शुभा. ओंकारं बिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः. ఏసిటి వారి ఓం ప్రసార మాధ్యమం ద్వారా ప్రసారమవుతున్న ఈ ఆదివారం భారతీయ సంస్కృతి వైభవాంతర్గత ఋగ్వేద అధ్యయన కార్యక్రమానికి అందరికీ స్వాగతం, హార్దిక స్వాగతం. ఋగ్వేదంలో మొత్తం 10 మండలాలు ఉన్నాయి, అంటే 10 విభాగాలు. అందులో ఇప్పుడు మనం 3వ విభాగం ప్రారంభం చేస్తున్నాం. తృతీయ మండలం 8వ అధ్యాయం 2వ అష్టకం, మొదటి అనువాకం, మొదటి సూక్తం. సూక్తము అంటే మంత్రముల సముదాయము. ఈ మంత్రాల సముదాయాన్ని దర్శించిన ఋషి పేరు, ఆ మంత్రం ఏ ఛందస్సులో ఉన్నది, ఆ మంత్రానికి అధిదేవత ఎవరు, ఏ ప్రయోజనం కోసం అది వినియోగించబడుతోంది, ఈ 4 విషయాలు వేద మంత్రాలకు ప్రధానభూతాలు. ఏ మంత్రాన్ని మనం ఉపాసించినా, ఏ మంత్రాన్ని అనుష్ఠించినా ఈ 4 కూడా మనం స్మరించాలి. అన్యథా ఫలితం నాస్తి. అందరం భగవద్గీత పారాయణ చేస్తుంటాం, విష్ణు సహస్రనామ పారాయణ చేస్తుంటాం, లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ చేస్తుంటాం, బాలరామాయణ పారాయణ చేస్తుంటాం, సుందరకాండ పారాయణ చేస్తుంటాం, ఆదిత్య హృదయం పారాయణ చేస్తుంటాం. ఏ విధంగా పారాయణ చేసినా కూడా, ఏ స్తోత్రాన్ని పారాయణ చేసినా అందులో ఈ 4 కూడా మనం చెప్పుకోవాలి. సంకల్పంలోనే ఈ 4 చెప్పుకుంటాం. అస్య శ్రీమద్భగవద్గీతాశాస్త్ర మహామంత్రస్య భగవాన్ వేదవ్యాసో ఋషి అనుష్ఠుప్ఛందః శ్రీకృష్ణ పరమాత్మా దేవత శ్రీకృష్ణ పరమాత్మ ప్రీత్యర్థే అనుగ్రహ ప్రాప్త్యర్థే వినియోగః అని చెప్పుకోవాలి. అది భగవద్గీత పారాయణం ప్రారంభించే ముందు. అదే లలితా సహస్రనామ స్తోత్రం అయితే అస్య శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర మహామంత్రస్య భగవాన్ వేదవ్యాసో ఋషి అనుష్ఠుప్ఛందః శ్రీ లలితా పరాభట్టారికా దేవత లలితా పరాభట్టారికా అనుగ్రహ ప్రాప్త్యర్థం అనుగ్రహ ప్రాప్త్యర్థే వినియోగః. అస్య శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర మహామంత్రస్య భగవాన్ వేదవ్యాసో ఋషి అనుష్ఠుప్ఛందః శ్రీకృష్ణ పరమాత్మా దేవత శ్రీకృష్ణ పరమాత్మ ప్రీత్యర్థే జపే వినియోగః పారాయణే వినియోగః
అస్య శ్రీ ఆదిత్య హృదయనామ స్తోత్ర మహామంత్రస్య భగవాన్ అగస్త్య ఋషి. ఇక్కడ అగస్త్య ఋషి, భగవాన్ అగస్త్య ఋషి, ఆదిత్యో దేవత, భగవాన్ ఆదిత్యస్య భగవతః ఆదిత్యస్య అనుగ్రహ ప్రాప్త్యర్థే ఆరోగ్య ప్రాప్త్యర్థే వినియోగః అని అక్కడ చెప్పుకుంటుండారు. ఎందుకు ఆదిత్య హృదయానికి ఆరోగ్య ప్రాప్తికి సంబంధం ఏంటంటే ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అని శాస్త్రవచనం. ఆ రకంగా సంకల్పంలో చెప్పుకుని తర్వాత పారాయణ చేయాలి. విధి విధానంగా చేసేవాళ్ళు అంగన్యాస కరన్యాసాలు చేయాలి. అది రాని వాళ్ళు మామూలుగా చేయొచ్చు. స్త్రీ బాల వృద్ధులు అంగన్యాస కరన్యాసాలు తెలియని వాళ్ళు మంత్రం, ఋషి, దేవత, వినియోగం ఈ నాలుగిటిని స్మరించుకుని పారాయణ ప్రారంభించవచ్చు. అంగన్యాస కరన్యాసాలు తెలిసిన వాళ్ళు, చేయగలిగిన వాళ్ళు అంగన్యాస కరన్యాసాలతో చేస్తే ఫలప్రాప్తి కలుగుతుంది. కనుక మనకిక్కడ విశ్వామిత్రుడు ఋషి. మంత్రాలు పవనః అగ్నిః, అగ్నిహోత్రః పవనః. ముందు పవమాన సూక్తం చెప్తున్నారు ఇక్కడ. అస్య శ్రీ పవమాన సూక్త మహామంత్రస్య విశ్వామిత్రః ఋషిః అనుష్టుప్ ఛందః అగ్నిహోత్ర మహామంత్రస్య త్రిష్టుప్ ఛందః పవమాన మంత్రస్య అనుష్టుప్ ఛందః పవమానః దేవత పవమానస్య అనుగ్రహ ప్రాప్త్యర్థే వినియోగః. ఇక్కడ పవమానుడి గురించి చెప్తున్నారు. పవమానః ప్లవమానః, నిరంతరం సంచరిస్తూ ఉండే తత్వం కలిగిన వాడే పవమానుడు, ప్లవమానుడు. ప్రకృతిలోనూ దేహంలోనూ వాయు సంచారం లేకపోతే దిగ్బంధం అయిపోతుంది, సృష్టి ఆగిపోతుంది. వాయు సంచారం లేనిదే చరాచర జీవ సృష్టి కూడా తమ విద్యుక్త ధర్మాలు నిర్వహించలేవు, చైతన్యం ఉండదు. చైతన్యాన్ని ఇచ్చేదే వాయువు. అందుచేత పవమాన సూక్తానికి అంత ప్రాధాన్యం ఇచ్చారు. ఈ పవమాన సూక్తంలో విశేషమైనటువంటి విషయాలు చెప్పారు. మహానుభావ, ఈ యజ్ఞానికి నువ్వు అధిదేవతవు, అగ్నిహోత్రునికి ఎంత ప్రాధాన్యం ఇస్తున్నావో నీకు కూడా అంత ప్రాధాన్యం ఇస్తున్నావు. వాయుర్దేవత అని పిలిచే మిమ్మల్ని సంకల్పించాము. మీ అనుగ్రహం లేనిదే యాజనాలు జరగవు. కనుక మీరు ఈ ఆసనాన్ని స్వీకరించి, కుశాసనాన్ని స్వీకరించి, సోమపానాన్ని స్వీకరించండి, మా ఆహ్వానాన్ని మన్నించండి. మీ అనుగ్రహంతో ఈ యజ్ఞం ప్రారంభిస్తున్నాము అని ఇక్కడ చెబుతున్నారు. పవమానుడికి అగ్నిహోత్రుడికి చాలా దగ్గర సంబంధం ఉంది. పవమానుడు లేనిదే అగ్నిహోత్రుడికి ఆ వ్యాప్తి రాదు. జ్వాల ఒకచోటే ఉంటుంది, అగ్నిశిఖ ఒకచోటే ఉంటుంది. పవమానుడు తోడవటం వల్ల ఆ శిఖ వ్యాపిస్తుంది, ఆ జ్వాల వ్యాపిస్తుంది. కనుకనే వాయుసారథి అంటారు అగ్నిహోత్రుణ్ణి.
వాయు సారథి యస్య సహ బహువ్రీహి సమాసః. వాయు సారథి యస్య సహ వాయుసారథి అగ్నిహోత్ర బహువ్రీహి సమాసః. వాయువు సారథిగా కలవాడు వాయుసారథి. పవమానుడి సహాయం లేనిదే అగ్నికి వ్యాప్తి లేదు, దీప్తి లేదు. వెలుగు వేడి అగ్నిహోత్రుడి యొక్క లక్షణాలు. ఆ వెలుగు వేడి వ్యాప్తి చెందడానికి కారకమయ్యే కారకుడు పవమానుడు. కనుక ఇక్కడ పవమాన సూక్తం, అగ్నిహోత్ర సూక్తం రెండింటినీ కలిపి చెప్తున్నారు. పవమాన సూక్తం అనుష్ఠుప్ ఛందస్సులో ఉంది, అగ్నిహోత్ర సూక్తం త్రిష్ఠుప్ ఛందస్సులో ఉంది. కనుక ఇక్కడ ముందు పవమాన సూక్తం గురించి చెప్తూ ఈ పవమానుడు తన యొక్క నిరంతర సంచారంతో సృష్టినంతటినీ కూడా క్రమబద్ధీకరిస్తున్నాడు. పవనుడు లేనిదే ఏది సాగదు కదండి. చివరికి మన వాహనాలు కూడా పవనుడు సహాయం లేనిదే వెళ్ళవు. ఆ చక్రాల్లో పవనుడు ఉండాలి, శరీరంలో పవనుడు ఉండాలి, చుట్టూ పవనుడు ఉండాలి. పవనుడు లేనిదే చైతన్యమే లేదు. శరీరంలో పంచ ప్రాణాలు పంచ ఉపప్రాణాలు ఉన్నాయి. పంచప్రాణాలు ఏమిటి? ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన అనే పేర్లతో ఈ పవమానుడు శరీరంలో సంచరిస్తున్నాడు. హృదయస్థానంలో ఉన్నప్పుడు ఏం చెప్తున్నాం? ఆయన్ని హృది ప్రాణో అని చెప్తున్నాం. హృది ప్రాణో అంటే హృదయస్థానంలో ప్రాణ రూపంలో ఉన్నాడు, ప్రాణశక్తి రూపంలో ఉన్నాడు. గుదేపాన మలమూత్ర విసర్జకాది వ్యవస్థ, ఆ వ్యవస్థను సక్రమంగా పనిచేసేటందుకు అక్కడ అపాన రూపంలో ఉన్నాడు, అపానవాయు రూపంలో ఉన్నాడు. ఆ వాయువు తన ఒత్తిడిని కలిగించకపోతే మలమూత్ర విసర్జనం జరగదు. కనుక ఎంత ప్రధాన కార్యస్థానం ఉందో ఆయనకు చూడండి. హృది ప్రాణో గుదేపాన సమానో నాభి సంస్థిత. ఇంకా సమానవాయువు ఎక్కడుంది? నాభిస్థానంలో ఉంది. అక్కడ ఉన్న జఠరాగ్నిని ప్రజ్వలింపజేస్తున్నాడు, జీర్ణ ప్రక్రియకు దోహదం చేస్తున్నాడు, ఆహారాన్ని జీర్ణింపజేస్తున్నాడు. అది నాభిస్థానంలో ఉన్న వాయువు. సమానో నాభి సంస్థిత. ఇంకా ఉదాన కంఠదేశస్థ. ఉదానమనే వాయువు కంఠ ప్రదేశంలో ఉన్నాడు, ఈ కంఠానికి మూలంలో ఉన్నాడు. ఈ మూలంలో ఉండి, ఈ కంఠస్థానంలో ఉండి మనకు ఆహారాన్ని అన్నాశయంలోకి పంపాలన్నా, వాయువును ఊపిరితిత్తుల్లోకి పంపాలన్నా, శ్వాస వ్యవస్థను సరిచేయాలన్నా, సక్రమంగా ఉంచాలన్నా కూడా విశుద్ధి చక్రంలో ఉన్నటువంటి ఈ వాయువు, ఉదానం అనే వాయువు సహకరిస్తోంది, ప్రేరణ కలగజేస్తోంది. ఇంకా ఐదోది వ్యానః. వ్యానః అనే వాయువు, వ్యానః సర్వశరీరగః, శరీరం అంతా ప్రసరిస్తూ ఉంటుంది. శరీరమంతా ఆపాదశిఖ పర్యంతం, నఖశిఖ పర్యంతం, కాలిగోటి దగ్గర నుంచి జుట్టు చివరి వరకు కూడా నఖశిఖ పర్యంతం సంచరిస్తూ ఉంటున్నటువంటి ఈ వ్యానం అనే వాయువు మొత్తం శరీరాన్ని కదలింపజేస్తోంది. ఈ విధంగా ప్రాణాపాన వ్యానోదాన సమానాహ అనే పేరుతో 5 పేర్లతో పంచ ప్రాణాలుగా ఉంటే, ఇంకో ఉపప్రాణాలు వాడి ధర్మాన్ని అవి నెరవేరుస్తున్నాయి. నాగశ్చకూర్మ కృకరో దేవదత్తో ధనంజయ. అవి 5 ఉపప్రాణాలు. నాగశ్చకూర్మ కృకరో దేవదత్తో ధనంజయ.
ఈ 5 ఉపప్రాణాలు కూడా వాటికి వేరే కర్తవ్యాలు ఉన్నాయి. భగవంతుడు చూడండి ఎలా మానవ శరీరాన్ని సృష్టించాడు. పంచ ప్రాణాలతో శరీర వ్యవస్థను కదిలింపజేస్తున్నాడు, జీవింపజేస్తున్నాడు. పంచ ఉపప్రాణాలతో వాటి ధర్మాలను నిర్వర్తింపజేస్తున్నాడు. ఈ పంచ ఉపప్రాణాలు ఎక్కడ ఉంటాయి, వాటి ధర్మం ఏమిటి, ఇదంతా కూడా మనకి ఋగ్వేదంలో మంత్రాల్లో చెప్పారు. నాగశ్చ కృకరః కూర్మః దేవదత్తః ధనంజయః. కృకరాచక్షుతం జ్ఞేయః. కృకర అనే వాయువు ఆ ఉపప్రాణం, కృకర అనే ఉపప్రాణం కంటి రెప్పల్ని ఎత్తడంలోనూ కంటి రెప్పలను ముయ్యటంలోనూ పనిచేస్తుంటుంది. చక్షుతం జ్ఞేయ, నేత్ర ఉన్మీలనానికి నేత్ర నిమీలనానికి పనిచేసేది కూర్మం అనే వాయువు. ఇది దాని ధర్మం నిర్వర్తించకపోతే కనురెప్పపాటు పడదు, అలాగే ఉండిపోతుంది. ఒకవేళ పడినా సగం పడుతుంది. చూడండి, కొంతమందికి కంటి రెప్పలు పూర్తిగా మూసుకోవు, అంటే ఆ వాయువు సరిగా పని చేయట్లేదు అన్నమాట. నాగస్య కూర్మ కృకరో దేవదత్తో ధనంజయ. కూర్మ కృకర ఇది. కూర్మ ఉన్మీల నస్మృత. ఈ కూర్మం అనేటటువంటి వాయువు నాడీ స్పందనను, కంటికి సంబంధించిన నాడీ స్పందనను, లోపల నుండి కనుపాపల యొక్క కదలికలను నియంత్రిస్తూ ఉంటుంది. ఈ 2 వాయువులు కూడా కేవలం కంటికి సంబంధించినవే. కృకరః కూర్మః. వాగ్ద్వారే నాగ ఆఖ్యాతః. ఇంకా నాగ అనే ఉపప్రాణం ఎక్కడుందంటే వాగ్ద్వారే. వాక్కు ఎక్కడి నుంచి అయితే వస్తుందో ఆ స్థానంలో ఉంటుందండి నాగ అనే ఉపప్రాణం. ఈ నాగ అనే ఉపప్రాణం కంఠస్థానంలో, కంఠదేశంలో ఉండి దాని పైభాగంలో ఉండి మాట పలికింపజేస్తుంది. ఈ నాగ అనే పేరు గల వాయువు తన ధర్మాన్ని సరిగ్గా నిర్వర్తిస్తేనే మనం మాట్లాడగలుగుతున్నాం. తర్వాత ఇప్పటికి 3 ఉపప్రాణాలు అయ్యాయి. 4వది దేవదత్త. దేవదత్తాద్ విజృంభణం. దేవదత్తాద్ విజృంభణం. జృంభ అంటే ఆవులింత. ఆవులింతలు, తుమ్ములు, దగ్గు. చూడండి, ఆవులింత వచ్చినప్పుడు వాయువు బయటకు వస్తుంది. లోపల ఉన్న మాలిన్య వాయువు బయటకు వస్తుంది. ఇంగ్లీష్లో కార్బన్ డైఆక్సైడ్ అంటాం. ఆ మలినమైన వాయువు బయటికి రావడానికి ఉపయోగించేదే ఆవులింత. అధికమైన వాయువు, శరీరంలో ఒక్కోసారి వాయువు అధికమైపోయి బయటికి రావడానికి ఆవులింత ఒకటి. దగ్గు. ఈ దగ్గు ఎందుకు వస్తుంది? శ్లేష్మం అక్కడక్కడ కంఠస్థానంలో ఉండి మాట రావడానికి వీలు లేకుండా చేసే పరిస్థితుల్లో వాయువు అక్కడ ఏం చేస్తుంది, ఈ దేవదత్తం అనే పేరుతో ఉండి దగ్గు కల్పిస్తుంది. ఆ దగ్గు ద్వారా ఒక్కసారి ఆ అడ్డుపడిన శ్లేష్మం బయటకు వస్తుంది. చూడండి, శరీరంలో ఏది ఏ ధర్మం చేస్తుందో వాటి ధర్మాలను నిర్వహించడం వల్ల మనం సరిగా పనిచేయగలుగుతున్నాం. ఇంకా 5వ ఉపప్రాణం ఉంది ధనంజయ. ఈ ధనంజయ అనే వాయువు చాలా విశిష్టమైనదండి. గరుడ పురాణంలో చెప్పారు. గరుడ పురాణంలో కూడా ఈ పంచప్రాణాలు, పంచ ఉపప్రాణాల సంగతి చెప్తూ ధనంజయ వాయువు గురించి, ఉపవాయువు గురించి, ఉపప్రాణం గురించి సుమారు 5 శ్లోకాలు చెప్పారు. అంత విశేషమైన ప్రతిపత్తి ఉంది ధనంజయం అనే ఉపవాయువుకు, ఉపప్రాణానికి. అదేం చేస్తుంది? నజహాతి మృతం వాపి సర్వవ్యాపీ ధనంజయ. నజహాతి మృతం వాపి సర్వవ్యాపీ ధనంజయ.
మానవుడు గర్భస్థ శిశు దశలో ఎప్పుడైతే ఆ వాయువు లోపలికి వెళ్ళిపోతుందో, సృష్టికర్త వాయువుని పంపిస్తాడో చైతన్య రూపంలో, అప్పుడు ప్రారంభమైనటువంటి ఈ ధనంజయమైన ఉపప్రాణం వాడు చివరి శ్వాస తీసుకున్న తర్వాత కూడా ఉంటుంది అక్కడ. అది మనం గమనించాల్సింది. పాంచభౌతిక దేహాన్ని విడిచిపెట్టే సమయంలో, విడిచిపెట్టి జీవాత్మ బయటికి వెళ్ళేటప్పుడు వాయువుతో సహా వెళ్ళిపోతుంది, కాంతితో సహా వెళ్ళిపోతుంది, జలంతో సహా వెళ్ళిపోతుంది. పృథ్వీతత్వమైన చర్మంలో ఉన్న పృథ్వీతత్వంతో సహా వెళ్ళిపోతుంది. శరీరంలో ఉన్న ఆకాశతత్వాన్ని కూడా తీసుకుపోతుంది. ఆ విధంగా జీవోత్క్రమణ జరుగుతుంది. ఆ జరిగేటప్పుడు అన్నింటినీ తీసుకుపెడుతుంది, కానీ ఒక్కటి మాత్రం వెళ్ళదు. అదే ధనంజయ. అదే ఆ శ్లోకంలో చెప్పారు, గరుడ పురాణంలో కూడా చెప్పారు. నజహాతి మృతం వాపి సర్వవ్యాపి ధనంజయ. ఈ ధనంజయమనే వాయువు నజహాతి, విడిచిపెట్టదు శరీరాన్ని. సర్వవ్యాపి, అన్ని ప్రాణాలు వెళ్ళిపోయినా సరే, జీవోత్క్రమణం జరిగినా సరే, ఆ శరీరాన్ని విడిచిపెట్టకుండా శరీరాన్ని అలాగే ఉంచుతుంది, కాపాడుతుంది. ఎంతవరకు కాపాడుతుందంటే దగ్ధం అయ్యే వరకు, భూస్థాపన అయ్యే వరకు. సన్యాసులు, బ్రహ్మచారులు వాళ్ళ యొక్క శరీరాన్ని దగ్ధం చేయరు, భూస్థాపితం చేస్తారు. అటువంటి స్థితిలో భూస్థాపితం చేసినప్పుడు అప్పుడు మాత్రమే ఆ వాయువు అక్కడి నుంచి వెళుతుంది. దగ్ధం చేసినప్పుడు మాత్రం వెళ్ళిపోతుంది. అప్పటి వరకు కూడా శరీరాన్ని ఉబ్బించి తన ధర్మాన్ని నెరవేరుస్తుంది ఈ ధనంజయమనే వాయువు. ఈ విధంగా మనకి ఇక్కడ ఇన్ని విశేషాలు చెప్పారు వాయు సూక్తంలో. తర్వాత ఒకసారి మనం ఆ సంస్కృత భాష వైశిష్ట్యాన్ని ఒక శ్లోకంలో చెప్పుకుని, దివ్యాం భవ్యాం సుబోధాం చ శుద్ధాం అర్థప్రదాయినీం జననీం బహుభాషాణం వందే గీర్వాణ భారతీం. అనేకమైనటువంటి అర్థాలు, పర్యాయపదాలు, వ్యుత్పత్త్యర్థాలు, నానార్థాలు ఇస్తూ సంస్కృత భాష వాంగ్మయానికి కారకమైనటువంటి దివ్యవాణి సరస్వతికి నమస్కారం చేస్తూ, అహం సంస్కృతం పఠామి, త్వం సంస్కృతం పఠసి, సహ శ్లోకం పఠతి, సా బాలిక అన్నం ఖాదతి, సహ మమ సోదర జలం పిబతి. ఇలాంటి కొన్ని వాక్యాలు కొన్ని చెప్పుకుంటున్నాం ప్రతి వారం కూడా. అలాగే ఈ వారం ఒక 4 వాక్యాలు చెప్పుకున్నాం. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతం గమయ. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి.